ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు వస్తానో నీకు తెలీదా? ప్లీజ్ దయచేసి నన్ను వదిలే. నా గతమంతా మర్చిపోదామని ఆ కాలేజ్ వదిలి ఈ కాలేజ్లో జాయిన్ అయ్యాను. కొత్త జీవితాన్ని మొదలుపెట్టి సంతోషంగా ఉండాలనుకున్నాను. దాన్ని పాడు చేయొద్దు ప్లీజ్. గెటప్ మారగానే గతం మారిపోతుందా? కాలేజీ మారినంత మాత్రాన నీ క్యారెక్టర్ మారిపోతుందా? ఇద్దరం కలిసి ఇష్టం వచ్చినట్టు తిరిగాం. మార్కెట్లోకి వచ్చిన డ్రగ్స్ అన్ని ఎంజాయ్ చేశాం. హే, అయినా నువ్వు ఇంత సడన్ గా మారిపోతే నేనేమైపోవాలి చెప్పు? ఓకే 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 నువ్వు మారిపో, కానీ నాకు మాత్రం డబ్బులు ఇస్తూనే ఉండాలి. ఇచ్చేయమ్మా, ఇచ్చే 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 ఇచ్చే. నా దగ్గర లేవు. లేవా? దగదగా మెళ్ళో మెరుస్తున్న చైన్ ఉంది కదా, అది ఇచ్చేయి, క్యాష్ చేసుకుంటాను. నేనివ్వను. కళ్ళు మూసుకొని 3 అంకెలు లెక్క పెట్టేలోపు ఆ చైన్ నా చేతుల్లో ఉండాలి. ఓకే, 1 2 3. ట్రావెలింగ్ లో చైన్ ఏంటి ఇంత వెయిట్ అయింది? చైనే కాదురా, చేతి దెబ్బ కూడా వెయిట్ గానే ఉంటుంది. ఏయ్, ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఆడుకోవడానికి ఆడపిల్లంటే గూటి బిల్ అనుకున్నావారా? ఆడబడుచుల్ని గౌరవించడం మన సాంప్రదాయం అన్న. అన్నగారు పుట్టిన నేల మీద పుట్టి ఓ ఆడపిల్లని బ్లాక్మెయిల్ చేయడానికి సిగ్గుగా లేదు? ఎవడ్రా నువ్వు? తెలుసుకుంటే తేడాలు వస్తాయి. వెళ్ళు. వెళ్ళను. కొడతావా? ఇరగొడతా. చిన్నప్పుడు తల్లిపాలు తాగావా? తాగితే అవి కక్కేదా కొడతా. కొడతావా? అది చూసుకుందాం. కాలేజా కళ్ళు కాంపౌండా? సార్, ఆ రాస్కల్ ఏం చేశాడు తెలుసా? చెప్పు, ఏం చేశాడు? సార్, అది చెప్పోయా, ఏం చేశాడు చెప్పు. సార్, వాడేం చెప్తాడు సార్? నేను చెప్తాను సార్. మాది గాయత్రి కాలేజ్ సార్. వీడు రోజు మా కాలేజీకి వచ్చి
రోజుకు అమ్మాయిని అల్లరి చేస్తున్నాడు సార్. ఇవాళ నా చెల్లెలు కాలేజీకి వస్తుంటే స్టూడెంట్స్ ముందు బయట లాగి 10 మందిలో పరువు తీశాడు సార్. ఎందుకు అలా చేసామని అడిగినందుకు అందరి ముందు చావబోతున్నాడు సార్. సార్ చెప్పండి సార్, ఇదే న్యాయమో చెప్పండి సార్. చెప్పండి సార్, మీరే చెప్పండి. ఏంట్రా వాడు ఇలా మాట్లాడుతుంటే ఊరుకుంటావే? నోరు తెరిచి మాట్లాడరా. మాట్లాడటం లేదంటే చేసిన తప్పు ఒప్పుకున్నట్లేగా. మీరే చెప్పండి సార్, వేరే కాలేజీ కుర్రాళ్ళు ఈ కాలేజీకి వచ్చి ఇక్కడ అమ్మాయిలు ఏడిపిస్తే మీరు వదిలేస్తారా? ఇప్పుడు వీడు నన్ను కొట్టాడని తెలిస్తే మా స్టూడెంట్స్ ఊరుకుంటారా? ఊరుకోరు. ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు, గొడవలు చేస్తారు, రెచ్చిపోతారు, కొట్టుకుంటారు, పోలీసులు వస్తారు, ఫైరింగ్ చేస్తారు. ఆ తర్వాత మన కాలేజ్ ఫైనల్ గా మూతపడుతుంది. చాలే ఊరుకోవయ్యా. ఏది చెప్పినా లాంగ్ బెల్ కొట్టినట్టు చెప్తావు. నో, అతను కరెక్ట్ గానే చెప్తున్నాడు. కాంటాక్ట్ తెలియకుండా ఎవరిని పడితే వాళ్ళని చేర్చుకుంటే ఇలాగే ఉంటుంది. చూడు బాబు, జరిగిందేదో జరిగిపోయింది. నా స్టూడెంట్ చేసిన తప్పుకి ఈ కాలేజీ ప్రిన్సిపాల్ గా నేను సారీ చెప్తున్నా. ఏంటి సార్ మీరు సారీ చెప్పేది? ఒక బజారు గుండాలా వాడు నన్ను తరిమి కొడుతుంటే మీరు సారీతో సరిపెట్టేస్తారా? సార్ వీడు కొట్టింది నన్ను కాదు సార్, మా కాలేజీ ప్రిస్టేజ్ ని. ఇప్పుడే మా కాలేజీకి వెళ్తున్నాను, ఏం జరుగుతుందో చూడండి సార్. నువ్వు ఉండు సార్. వెంటనే యాక్షన్ తీసుకోకపోతే ఈ విషయం చాలా దూరం వెళ్తుంది. ఆ తర్వాత మీ ఇష్టం. ఇంతకాలం ఇక్కడి నుంచి ఎంతో మందిని మంచి విద్యార్థులుగా బయటకు పంపించాను. కానీ ఈరోజు నిన్ను ఒక రౌడీగా బయటకు పంపిస్తున్నందుకు బాధగా ఉంది. పరీక్ష తప్పితే గ్రేస్ మార్క్ వేసి పాస్ చేయొచ్చు, కానీ జీవితంలో తప్పు చేస్తే ఆ భగవంతుడు కూడా క్షమించడు. వెళ్ళు. చెప్పేది నీకే వినపట్టాలేదా? వెళ్ళు. వెళ్ళవయ్యా. ఆగు. చూడు మిస్టర్, ఏ తల్లి కనబెట్టో తెలియదు కానీ తప్పుడు మార్గంలో నడుస్తున్న మీలాంటి యువకులను మార్చాలని ఓ వ్యక్తి అజ్ఞాతంగా ఉంటూ యువత మీద ఆర్టికల్స్ రాస్తున్నాడు. అతని పేరేంటో తెలుసా? తెలియదు సార్. తెలుసుకో. తారక్. అతని ఆర్టికల్స్ చదివి జీవితాన్ని సరిదిద్దుకో. ఒక స్టూడెంట్ గా కాకపోయినా కనీసం మనిషిగా బతుకుతాం. తీసుకో. అందరూ లోపలికి వెళ్ళండి. వెళ్ళండి.